స్టాలిన్‌కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వపు డబ్బులతో వాళ్ళ నాన్న కరుణానిధి దేశోద్ధారకుడు లేకపోతే లోకోద్ధారకుడు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కరుణానిధి విగ్రహాలు పెట్టాలని ప్లాన్ చేసుకున్నాడు. దాని మీదన అక్కడ ఉన్నటువంటి హైకోర్టు తప్పుపట్టింది. తిరునెల్వేలి జిల్లాలోని వల్లియూర్ వెజిటబుల్ మార్కెట్ ప్రవేశద్వారం దగ్గర కరుణానిధి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో అనుమతిస్తే ఆ పిటిషన్ మీద అప్పట్లో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డబ్బులు ఎవరు కడుతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నారు. మద్రాస్ హైకోర్టు దాన్ని ఆబ్జెక్ట్ చేసింది. ఏది ముందు అక్కడ కోర్టు లోకల్గా ఉన్నటువంటి కోర్టు ఆపింది తిరునెల్వేలి కోర్టు. దాని మీదన హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా లోకల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ బహిరంగ ప్రదేశాల విగ్రహాల ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇట్లాంటి ఏర్పాట్ల వల్ల ట్రాఫిక్ సమస్యలతో పాటు పలు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దానికి అనుమతి ఇవ్వలేమని హైకోర్టు కూడా చెప్పింది. ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి అన్నది. అయితే దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళింది స్టాలిన్ ప్రభుత్వం. విగ్రహాల ఏర్పాటుకి ఎట్లాంటి అనుమతి ఇవ్వకూడదు అంటూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఇప్పుడు సుప్రీంకోర్టు గుర్తు చేసింది. నేపథ్యంలో ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. తమిళనాడు రాజకీయాల మీద కరుణానిధి చెరగని ముద్ర వేశారని, దశాబ్దాల పాటు డీఎంకే పార్టీని నడిపించారని, 5 సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారని, తమిళం మాట్లాడే ప్రజల హక్కుల కోసం సామాజిక న్యాయం అణగారిన వర్గాల అభ్యున్నతి కృషి చేశారు కాబట్టి ఆయన విగ్రహం పెడతామంటే మీ సొంత డబ్బులతో వేరే చోట పెట్టుకోండి, పబ్లిక్ అందరికి డిస్టర్బ్ అయ్యే ప్లేస్లో ప్రభుత్వ సొమ్ములతో పెట్టడానికి వీల్లేదని చెప్పింది.